నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఇదే నా పల్లెటూరు. అదిగో కనబడుతుంది కదా, అదే మా ఊరండి. ఇది పోసంగండి నుంచి తీసిన వ్యూ అనమాట. ఇక్కడి నుంచి మా ఊరు ఎంత అందంగా కనబడుతుందో చూడండి. ఇంకా మనం ఈ పోసంగండి ఊరు నుంచి మన ఊరికైతే వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఇక్కడుండే పోసమ్మ తల్లికి దండం పెట్టుకొని వెళ్దాము. పడవ మీద వెళ్తే దగ్గర, కానీ మనం ఇప్పుడు పడవ మీద వెళ్ళట్లేదు, రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మా పొలాలు కూడా కనిపిస్తాయి. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు కాదులేండి. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పోయినాయి ఇవన్నీని. మా నాన్నగారు వేలు పెట్టి చూపిస్తున్నారు కదా, అవన్నీ మా పొలాలే. ఇంకా దారిలో ఇంకేమేమి కనబడతాయో చూద్దాము, వెళ్దాం ముందుకు. ఈ వీడియో అయితే ఇప్పుడు తీసింది కాదు, 2 సంవత్సరాల క్రితం తీసిన వీడియో ఇది. 2022లో మేలోనో జూన్లోనో తీసిన వీడియో ఇది. అందుకే నా హెయిర్ చిన్నగా ఉంది, అప్పుడప్పుడే ఎదగడం స్టార్ట్ చేసింది కొంచెం కొంచెంగా. సరే, ఇంకా రోడ్డు వైపు చూసేద్దాం. చూసారా, రోడ్డుకి అటు ఇటు చెట్లు భలే కమ్మేసినాయి కదా. అక్కడ చాలా చల్లగా ఉంటుంది. మధ్యలో ఇంకా ఊర్లు ఉంటాయి, గొందూరు, నాగలపల్లి, పరగసానిపాడు, ఇలా కొన్ని ఊర్లు ఉంటాయి. ఇంకా మా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఎలా ఉంటుందో చూసేద్దాం మా ఊరు. ఎందుకంటే అప్పటికే ఆ ఊర్లో ఎవ్వరూ లేరు, ఒక్క మనిషి కూడా లేరు, అందరూ వేరే ఊర్లు వెళ్ళిపోయారు. ఈ ఊరు మొత్తం ఖాళీ చేసేసారు. చూడండి ఊరంతా ఎలా ఉందో, పడిపోయిన పెంకులతో, ఎండిపోయిన చెట్లతో మొత్తం ఊరంతా ఎలా అంటే అలా ఉంది. ఇదిగో ఇదేమో అంగన్వాడీ స్కూలు. ఊరు స్టార్టింగ్లోనే ఉంది. రైట్ సైడ్ ఎల్లో కలర్ బిల్డింగ్ ఉంది కదా, అక్కడే నేను ఓటు వేశాను ఒకసారి. ఇంకా మెయిన్ ఊరిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దీనికి పైకి ఒక వే ఉంది, కిందకు ఒక వే ఉంది. ఆ పైది కొండ మీదకి అనమాట. ఇక్కడ ఈ ఇళ్ళ మధ్యలో కూడా ఒక నడకదారి ఉంది. ఇలా ఈ సిమెంట్ రోడ్డు దారి నుండి వెళ్తే గోదావరి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఉండే ఇళ్లను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఈ ఊరిలో అప్పుడు మేము, అక్కడెవరో కొంతమంది ఉంటే వాళ్ళు, ఇంకా కాకులు కోతులు మాత్రమే ఉన్నాయి. చూస్తున్నారా ఆ గోపురాన్ని, అదే మా ఊరి రామాలయము. అక్కడ చెట్టు దగ్గర ఒక అమ్మవారి విగ్రహం కనబడుతుంది, చూసారా. త్రిశూలం మూవీలో జయసుధ పొడుచుకొని చచ్చిపోతుంది కదా, ఇక్కడే అనమాట. ఆ త్రిశూలం మూవీ ఇక్కడే తీశారు, ఈ ఊర్లోనే తీశారు. త్రిశూలం సినిమా ఒక్కటే కాదు, ఇంకా చాలా సినిమాలు తీశారు ఈ ఊర్లో. బాలయ్య బాబు ఒక్క మగాడులో ఇల్లు సెట్టింగ్ కూడా ఆ పక్కనే చెట్టు దగ్గర వేశారు. ఇంకా ఇక్కడ నుండి రామాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. చూసారా, స్టార్టింగే గేట్ దగ్గర ఎంత చెత్తగా పడిపోయి ఉన్నాయో. రండి, ఇంకా గుడిలో కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఈ గుడి కొత్తగా కట్టిన గుడి, పాత గుడి పడగొట్టేసి ఈ గుడి కట్టారనమాట. ఇంకో విషయం కూడా ఉంది, మా అమ్మ నాన్నగారిలో పెళ్లి జరిగింది కూడా ఈ గుడిలోనే, అంటే పాత గుడిలో చేసుకున్నారు. స్టార్టింగే ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు. గర్భగుడికి వెళ్ళే ముందే ఒక పక్కన వినాయకుడు, ఒక పక్కన సాయిబాబా ఉన్నారు. లోపలైతే చాలా విగ్రహాలు ఉన్నాయి. ఏ దేవుళ్ళు ఉన్నారో చూడండి. ఈ గుడి ఇంకా ఇలాగ ఉందంటే ఊరిని వదిలేసి వెళ్ళినా సరే ప్రతి శ్రీరామనవమికి వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారు. కానీ వేరే ఊరికి ఎక్కడికో వెళ్ళిపోయి ప్రతి శ్రీరామనవమికి ఇక్కడికి వచ్చి పూజలు చేయడం చాలా బాగా చేస్తున్నారు కదా. మామూలుగా మనం ఏ రామాలయంలో చూసినా రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఈ విగ్రహాలు అయితే చూస్తాము. ఈ గుడిలో చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామితో పాటు ఇంకా భరతుడు, శత్రుఘ్నుడు, ఇంకా ఎవరో ముని కూడా ఉన్నారు. మొత్తంగా 6 విగ్రహాలు అయితే ఉన్నాయి. పాత గుడిలో కూడా విగ్రహాలు ఎక్కువే ఉన్నాయి. మా పేరెంట్స్ పెళ్ళి కూడా ఊరంతా కలిసి చేసినట్టు చేశారు. అన్నీ అప్పటికప్పుడు అరేంజ్ అయిపోయినాయి. పెళ్లి కొడుక్కి కొత్త బట్టలు కావాలి కదా, ఎవరి దగ్గర మెటీరియల్ ఉంటే అది ఇచ్చారంట. అప్పటికప్పుడు కుట్టించుకొని పెళ్ళికి వేసేసుకున్నారు మా నాన్నగారు. ఇలా ఇదొక్కటే కాదు, అన్నీ అప్పటికప్పుడు అలా జరిగిపోయాయంట. మా నాన్నగారి పెళ్ళి అయ్యేసరికి మా తాతగారు, నానమ్మ గారు లేరు. ఇంకా లేకపోవడం వల్ల మా నాన్నగారు చెల్లెళ్ళు, తమ్ముడు,
ఇదిగో ఈ ఊరంతా కలిసి మా నాన్నగారు పెళ్లి చేశారు. రామాలయంలోనే ఒక పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ నడవటానికి కూడా లేదు. ఈ రామాలయం వీధిలోనే ఇంకాస్త ముందుకు వస్తే ఇదిగో ఇది కనబడుతుంది కదా, ఇదే మా ఊరికి ఉన్న ఏకైక స్కూలు, గవర్నమెంట్ స్కూల్ అన్నమాట. నేనైతే ఇక్కడ చదువుకున్నానో లేదో నాకైతే గుర్తులేదు, కానీ నేను చదివిన ఫస్ట్ స్కూల్ అయితే ఇదే. నన్నైతే ఈ స్కూల్కి ఒక పాపతో పంపించారంట. ఇంకా ఒక్కసారి వెళ్ళొచ్చేసరికి నేను మా నాన్నగారితో ఇలా అన్నానంట, నాండి స్కూల్లో ఉడుకుడుకు వచ్చేస్తుంది, ఫ్యానులు లేవు అని చెప్పానంట. ఈ స్కూల్ టీచర్లు వాళ్ళు మా నాన్నగారికి బాగా పరిచయం అంట. మా నాన్నగారి దగ్గరికి వచ్చి చెస్ ఆడుతూ ఉండేవాళ్ళంట. అయితే టీచర్స్ అన్నారంట, స్కూల్లో ఫ్యాన్ వేయించేయండి, మీ అమ్మాయికి ఉడుకొచ్చేస్తుంది కదా అన్నారంట. కానీ నేను ఫస్ట్ వెళ్ళిన స్కూల్ ఎలా అయిపోయిందో, అదిగదిగో వచ్చేస్తుంది. ఆ కనబడే ఇల్లే మా ఇల్లు. ఇదే మా ఇల్లు అనమాట, పెంకుటిల్లు. వర్షాకాలం వచ్చిందంటే గోదావరి ఇదంతా వచ్చేస్తుంది. ఇల్లు ఆల్మోస్ట్ మునిగిపోతూ ఉంటుంది. దానివల్ల చూడండి ఎన్ని ఇయర్స్ నుంచి గోదావరి వచ్చినా ఇన్ని ఇయర్స్ నిలబడింది ఆ ఇల్లు. ఈ ఇల్లు ఇప్పటిదేం కాదు, పాతకాలం నాటి ఇల్లే. కానీ ఇన్ని సంవత్సరాలు వరదలు వచ్చినా ఇది చాలా స్ట్రాంగ్గా నిలబడింది. మేము మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు చూస్తే ఇల్లంతా పడిపోయి ఉంది. ఇప్పుడు మా హోమ్ టూర్ని ఎక్స్ప్లోర్ చేస్తాను, మీరు కూడా వచ్చేయండి నాతో పాటు. ఇదిగో ఇక్కడికి కనిపిస్తుంది కదా ఒక రూము పక్కకి, ఇది దేవుడి గది అనమాట. చూడండి ఎలా ఉందో, చిన్న గదే. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్రూము. ఇక్కడైతే చూడండి పైన అన్నీ పడిపోయినాయి పుల్లలు, ఎలా ఉందో. ఇదే మా బెడ్రూము. ఈ పక్కన ఒక షెల్ఫ్ ఉంటుంది, అదే దీన్ని ఏమంటారు, గోడ బీరువా అనమాట. నెక్స్ట్ ఈ బయట ఇదంతా వరండా అనమాట. బెడ్రూమ్కి 2 డోర్లు అనమాట, ఒకటి లోపల నుంచి ఉంటుంది, ఒకటి బయట నుండి ఉంటుంది. ఇంకా ఈ గది అయితే డైనింగ్ రూమ్ అనమాట. వంట చేసుకున్నవన్నీ ఇక్కడ తెచ్చిపెట్టేసుకొని ఇక్కడ తినేవాళ్ళు అనమాట. ఇంకా లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఏమైనా పడిపోతాయేమో అని. వర్షాకాలం కూడా అదొకటి. బయట నుంచి లోపలికి వెళ్ళొచ్చు, ఇంకో దారి ఉంది, దాని నుంచి వెళ్ళి చూపిస్తాను మిగతావి. ఇదంతా ఖాళీ ప్లేసు. ఒకవైపుకి అయితే వాష్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ వంటగది దగ్గర మొత్తం పడిపోయింది చూడండి, అదిగో ఇటుకలన్నీ కనబడుతున్నాయి కదా, ఇది మా ఇంట్లో ఉండే వేప చెట్టు. ఇదంతా ఎలా పిచ్చి మొక్కలు వచ్చేసాయో చూడండి, అసలు వెళ్ళటానికి కూడా లేదు లోపలికి. కనీసం వెళ్ళి చూద్దామంటే ఇక్కడ గోదావరి బాగా కనబడుతుంది కదా. మా ఇంటికి చుట్టూ గోదావరి ఉన్నట్టే ఉంటుంది, 2 వైపులా గోదావరి ఉంటుంది. ఒకవైపు గోదావరితో పాటు పంట పొలాలు కూడా ఉంటాయి, ఇంకోవైపు ఊరు ఉంటుంది. అదిగో ఆ గుమ్మం ఉంది కదా, అదే కిచెను. అది లోపల డైనింగ్ రూమ్ చూపించాను కదా, ఆ రూమ్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణము. గోదావరిని చూస్తూ అలాగా టైంపాస్ అయిపోతుంది. నేనైతే నా 5 ఇయర్స్ లోపులోనే ఇక్కడ ఉన్నాను, తర్వాత నుంచి ఇక్కడ లేను అసలు. నా ఫస్ట్ ఫోటో కూడా ఈ ఇంటి దగ్గరే దిగాను. ఆ సైడ్లు అరుగులు ఉంటాయి కదా పాతకాలం ఇళ్ళకి, ఈ ఇంటికి కూడా ఉంటాయి. ఒక పక్కన అరుగు మీద బుగ్గ మీద వేలేసుకొని ఉంటాను, అక్కడే 2 ఫోటోలు ఉంటాయి నా చిన్నప్పుడువి. ఈ ఇంట్లో నేను మా పెద్ద చెల్లి అయితే ఉన్నాం, కానీ మా చిన్న చెల్లి అయితే అస్సలు లేదు. పుట్టడమే ఇక్కడ పుట్టలేదు, నేను కూడా ఇక్కడ పుట్టలేదు అనుకోండి. పుట్టకపోయినా ఇక్కడే పెరిగాను కొన్నాళ్ళు. అలానే పెద్ద చెల్లి కూడా నాతో పాటే పెరిగింది ఇక్కడే. పెరగడంతో పాటు తను చనిపోయింది కూడా ఈ ఇంట్లోనే. జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ వేశారంట, అది గొంతులో అడ్డుపడిపోయి తను చనిపోయింది. అప్పటికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం లేకపోయిందనమాట, తనైతే చనిపోయింది. నాకు పెద్ద చెల్లి అయితే లేదు. మా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటానికి కూడా కారణం ఇదే. ఎందుకంటే
అక్కడ ఆ జ్ఞాపకాలు అవి ఉంటాయి కదా, అందుకు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఖాళీ స్థలము, ఇది కూడా మాదే. ఎప్పుడో ఫస్ట్లో అసలైన ఇల్లు ఇదేనంట. తర్వాత కింద అక్కడ కొనుక్కొని అక్కడికి వెళ్ళిపోయారంట. స్థలాలకైతే డబ్బులే ఇవ్వలేదు అసలు. ఇప్పుడు మా హోమ్ టూర్ అయితే అయిపోయింది. ఊర్లో ఉన్న హోమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూసేద్దాము. నేను ఈ వీడియో తీసేటప్పటికి ఊర్లో జనం అంతా వెళ్ళిపోయి 1 ఇయర్ లోపులోనే అయి ఉండొచ్చు, ఎక్కువేం కాదు. ఆ 1 ఇయర్ లోపులోనే ఎంత బీభత్సంగా ఉందో ఊరు. ఇంకా పైన కూడా ఇల్లుంటాయి, వెళ్దాం రండి. అక్కడ ఉండే ఇల్లులు కూడా ఎలా ఉన్నాయో చూద్దాము. ఇక్కడ ఉండే ఇల్లులన్నీ మ్యాక్సిమం పాతకాలం నాటివే. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా ఉన్నాయి. కొంతమంది ఏం చేశారంటే ఇళ్లల్లో కిటికీలు కానీ తలుపులు కానీ గుమ్మాలు కానీ ఏమన్నా మంచిగా ఉంటే అవి పొడి చేసుకుని తీసుకువెళ్ళిపోయారు వాళ్ళ దగ్గరికి. అందుకే కొంచెం ఇల్లులన్నీ పాడైపోయి ఉన్నాయి. మా నాన్నగారు చూడండి, నా ముందు వెళ్తూ ప్రతి ఇంటి దగ్గర ఆగుతూ ఆ ఇల్లు ఎవరిదనేది చెప్తున్నారు. దాంతోపాటే వాళ్ళ ఇంట్లో ఎవరితో అయినా మెమరీస్ ఏమన్నా ఉంటే అవి కూడా చెప్తున్నారు. ఈ ఊరిలో ఏమేం మూవీస్ తీశారో నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఆపద్బాంధవుడు, త్రిశూలం మూవీ తర్వాత హిందీ త్రిశూల్ మూవీ కూడా ఇక్కడికే వచ్చి తీశారంట. అలానే ఇంకా అల్లరి నరేష్ది ఏదో మూవీ తీశారు. రంగస్థలం మూవీ కోసం ఈ ఊరిని చూసుకొని వెళ్ళి అక్కడ సెట్టింగ్ వేసుకొని అక్కడ తీశారంట రంగస్థలము మూవీ. రంగస్థలం మూవీ ఈవెంట్లో కూడా చిరంజీవి గారు పూడిపల్లి కోసం మాట్లాడారు. ఎందుకంటే ఆయన చేసిన ఆపద్బాంధవుడు మూవీ కూడా ఇక్కడ తీశారు కాబట్టి. ఇంకా బంగారు బుల్లోడు మూవీ కూడా ఇక్కడే తీశారు. ఒక్క మగాడు మూవీ కూడా ఇక్కడే తీశారు. ఎందుకంటే ఆ షూటింగ్ చూడటానికి నేనైతే వచ్చాను. బాలకృష్ణతో దిగిన ఫోటో కూడా నా దగ్గర ఉంది. నాకు తెలిసింది ఈ మూవీ ఒక్కటే. ఇంకా ఏమేం సినిమాలు తీశారన్నది ఈ ఊరిని చివరి వరకు వదలకుండా ఉన్న వాళ్ళే చెప్పగలరు. ఇంకా ఏమేం విశేషాలు జరిగాయి అన్నది కూడాను చూద్దాం. ఈ వీడియో చూశాక ఈ ఊరి వాళ్ళు ఏమేం కామెంట్స్ పెడతారో చూద్దాము. ఈ ఊరిలోనే కాదు, ఎదురుగా ఇసుక తిప్పలో కూడా చాలా మూవీసే తీశారు. ఈ వీడియో ఏంటి తీసిన ఇన్ని సంవత్సరాలకు పెడుతుంది అనుకుంటున్నారా? ఇన్ని సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశానంటే నేను అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ చేసుకొని ఒక స్క్రిప్ట్లా రాసుకొని అప్పుడు చెప్దాం అనుకున్నాను క్లియర్గా. కానీ అదేమీ జరగలేదు. నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో చెప్తున్నాను. నాకు ఈ వీడియో తర్వాత ఇంకేమన్నా తెలిసినా సరే, నేను రీసెంట్గా కూడా వెళ్ళాను పూడిపల్లి. అప్పుడు కూడా ఒక వీడియో తీశాను. ఆ వీడియోలో యాడ్ చేసి చెప్తాను. ఏమన్నా నేను చెప్పలేదు అనుకున్నది మొత్తం ఆ వీడియోలో చెప్తాను. కానీ ఊరు ఖాళీ చేసే ముందు ఊరంతా జనంతో నిండిపోయింది ఒకసారి. అప్పుడు మేము కూడా వచ్చాము, ఎక్కడెక్కడి నుండో కూడా జనం వచ్చారు ఈ ఊరి వాళ్ళే. కానీ అప్పుడు వీడియో తీసుంటే చాలా బాగుండేదేమో, వాళ్ళందరినీ కూడా తీద్దునేమో. అప్పుడు తీయలేదు, కానీ అప్పుడు తీసుంటే చాలా బాగుండేదని ఫీల్ అవుతున్నాను. మా ఊరు వెళ్ళి ఎవరెవరో వీడియోస్ పెడుతున్నారు, కానీ నేను పెట్టేసరికి ఇంత లేట్ అయిపోయింది, చాలా లేట్ అయింది. నాకు ఈరోజే తెలిసింది, నా చిన్న చెల్లి కూడా ఇక్కడ 2 months ఉందంట చిన్నప్పుడు.
పక్కన ఇంట్లో వాళ్ళు ఖాళీ చేస్తేనే చాలా బాధపడతాం కొన్ని రోజులు. అలానే ఒక ఊరంతా ఖాళీ చేసేస్తే అందరికీ ఆ బాధ ఎలాగ ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది కదా. మీరు కూడా పూడిపల్లిలో ఉన్న వాళ్ళేనా? అయితే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. మీ అనుభవాలు నాతో షేర్ చేసుకోండి. ఇంకెవరికైనా పూడిపల్లి కోసం తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా ఇంతే ఈ వీడియోలో ఏమన్నా నేను చెప్పలేకపోతే నెక్స్ట్ వచ్చే వీడియోలో తప్పకుండా చెప్తాను. అంతేకాకుండా ఈ ఊరి కోసం ఏమన్నా విశేషాలు ఏమన్నా తెలిస్తే ఎవరైనా సరే కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంత లేట్ అయినా ఇప్పటికైనా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ఊరి కోసం మనం చెప్పుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది కదా. అలాగే మన వస్తువు కోసమైనా, అలానే మా ఊరి కోసం చెప్పుకున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. టాటా.